ప్రస్తుతం మనం విజయారెడ్డి కొత్తగా కడుతున్నటువంటి ఇల్లు నారపల్లిలో ఏదైతే ఉందో ఆ ఇంటి వాచ్మెన్ ప్రవీణ్ మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. భయ్య, మీకు ఎప్పుడు తెలిసింది విజయారెడ్డి ఇలా చేసుకున్నారు అని చెప్పేసి? ఎర్లీ మార్నింగ్ మేడం, ఎర్లీ మార్నింగ్ 10 కట్లా తెలిసింది. ఆ రోజు చనిపోయిన రోజు ఆ రోజు తెలిసింది. మేము కూడా షాక్ అయిపోయినాం. అసలు ఎలా ఎందుకు చేసుకున్నారు. 2 వీక్స్ బ్యాక్ మేము చూసాము, కలిసాము. మేడం మా సైడ్ కాడికి వచ్చారు. పైన పెంట్ హౌస్ కడుతుంటే అవి దర్వాజాలు ఇవ్వడానికి వచ్చారు. వచ్చి పూజలు కూడా చేశారు. అంతలో ఇట్లా చేసుకున్నాం. మేము కూడా చాలా షాక్ అయిపోయాం. అసలు ఏందో అనేసి. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు ఇంటి దగ్గరికి? 2 వీక్స్ బ్యాక్ మేడం, 2019 అట్లా వచ్చారు. ఎవరెవరు వచ్చారు భయ్య? మేడం విజయ మేడం అని పాప, ఇంకా వాళ్ళ అమ్మ వచ్చారు. వచ్చారు. పూజ ఇట్లా చేశారు. దర్వాజాలు పెట్టారు కదా, పూజ ఇట్లా చేసి వెళ్ళిపోయారు. ఒక 1 అవర్ దాకా ఉన్నారు. 1 to 2 hours దాకా ఉండి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ కలవాలి. ఆ రోజు మీతో ఏమన్నా మాట్లాడారు? లేదు మేడం, ఆ రోజు ఏం లేదు. కారు కడిగేసుకున్నారు. కడిగాడు, అవన్నీ తుడిసాను, వెళ్ళిపోయారు. మళ్ళీ మాట్లాడలేదు. చూడలే కూడా. అంటే ఈ ఇల్లు ఇక్కడ కొత్త ఇల్లు కడుతున్నారు కదా, ఇక్కడ విజయారెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? ఒక 4 times వచ్చిండొచ్చు మేడం. అప్పుడప్పుడు 4 times వచ్చి ఉండొచ్చు, అంతే. 4 times వచ్చి. వాళ్ళ మదర్ డైలీ వస్తుంటారా, లేకపోతే తను కూడా అప్పుడప్పుడు వస్తారు? డైలీ వస్తుంటారు. 7-8 months అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. మే నుంచి స్టార్ట్ అయింది. మే నుంచి స్టార్ట్ అయింది. ఇక డైలీ వచ్చి చేయించుకుంటారు వర్క్. మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు. మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు? వస్తారు 9 వరకు వస్తారు. వాచ్మెన్ అది మెస్సులో వచ్చే టైంకి వస్తారు. 9కి వచ్చి 5:30, 6 వరకు ఉండి వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు. తన బిహేవియర్ ఎలా ఉండేది? అంటే వాళ్ళ మదర్ది, విజయారెడ్డి మదర్ది బిహేవియర్ ఎలా ఉండేది? బిహేవియర్ మంచిగా ఉండే మేడం. అందరూ కలిసి మంచిగా మాట్లాడతారు. మంచిగా ఉండేది. ర్యాష్ కూడా ఏమి ఉండదు. అట్లా అడుగు ఏం మాట్లాడేది, మంచిగా ఉండేది మేడం. అంటే ఈ పుష్పలత గారు పని వాళ్ళ మీద అరుస్తారు, చేస్తారు అని చెప్పేసి అని వినపడుతూ ఉన్నాయి ఆ వార్తలు కూడా. అలాంటివి ఎప్పుడైనా జరిగినాయా? ఒకవేళ నిజంగా అలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటారు? లేదు మేడం, అలాంటివి జరగలేదు మేడం. అసలు అలాంటివి జరగలేదు. అట్లా మాట్లాడరు కూడా. ఎందుకంటే పని కావాలని పని చేయించుకుంటారు తప్ప మాట్లాడరు అసలు. ఓకే, మరి విజయారెడ్డి గారు ఎప్పుడైనా ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నాము అని చెప్పేసి కానీ, అమ్ముతాము కట్టిన తర్వాత అని చెప్పి ఎప్పుడైనా అలాంటి మాటలు ఎవరితోటైనా మాట్లాడడం కానీ, మీతో అనడం కానీ, అంటే అది అమ్మడానికి కట్టారా, వీళ్ళు ఉండడానికి కట్టారా? స్టార్టింగ్ నుంచి అమ్మడానికి ఉండే, కానీ సేల్స్ కాలేక తీసుకున్నారు, వేరే డివైడ్ అయిపోయారు. అంతకుముందు కమాండ్ ఉండే, మరి ఏమైనా తెలియదు, డివైడ్ అయ్యారు. కమాండ్ ఎవరెవరికి ఉండే? మన పుష్పలత మేడం గాను, ఇంకా వాళ్ళ రిలేషన్ అల్లుడు అని ఉంటారు, సంజయ్ రెడ్డి, వాళ్ళ కమాండ్ ఉండే. అప్పుడు విడిపోయారు, ఎందుకో తెలియదు. సో ఇప్పుడు ఎవరి దవాళ్ళు కట్టించుకుంటారు. ఇద్దరు కలిసి కట్టారు అప్పుడు స్టార్టింగ్ లో. మళ్ళీ ఇక సపరేట్ అయిపోయారు, తెలియదు. అంటే ఇప్పుడు ఈ ఇల్లు వచ్చేసి పుష్పలత రెడ్డిదా, లేకపోతే ఇటు విజయారెడ్డిదా? విజయారెడ్డి అండి. పేరు కూడా ఆమె పేరు మీద ఉంది. సో మేడం ఇల్లు ఆమె కట్టించుకుంటుంది సొంతంగా. మరి ఇట్లా ఎందుకు చేసుకుని అర్థం కావట్లేదు. ఓకే, ఆ ఇల్లు అమ్ముతామని ఏమన్నా టాక్ వచ్చిందా? లేదు మేడం, అప్పుడు స్టార్టింగ్లో ఉండేది. ఇప్పుడు ఇక ఆమెకు ఉండేదానికి చెప్పలేదు ఏమి. ఓకే, విజయారెడ్డి గారు ఎలా మాట్లాడేవారు? మంచిగా మాట్లాడారు. వచ్చిన 2 times కూడా మంచిగా మాట్లాడారు, పలకరించేవారు, మంచిగా ఉండేవారు. ఓకే, అంటే సంజీవ్ రెడ్డి వీళ్ళకి రిలేషన్ అవుతారా? అంటే అతను కూడా ఇక్కడ సైడే ఉంటారా, లేకపోతే ఎక్కడైనా బయట నుంచి వస్తూ ఉంటారు? లేదు, సికింద్రాబాద్ సైడ్ ఉంటాడు ఆయన. ఓకే, సికింద్రాబాద్ సైడ్ ఉంటాడు, వస్తూ ఉంటాడు అప్పుడు వరకు అయితే ఉంటాడు. సికింద్రాబాద్ సైడ్ ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు రావట్లే. ఇప్పుడు విజయారెడ్డి అన్న చిరంజీవి ఉన్నారు. చిరంజీవి ఎప్పుడైనా ఇక్కడికి రావడం జరిగిందా, మీతో మాట్లాడడం కానీ? డైలీ వస్తాడు మేడం. డైలీ వస్తాడు. వాళ్ళ మదర్ వస్తుంది కదా, ఇప్పుడు రావట్లేదు. అంతకుముందు డైలీ వచ్చేవారు, మంచిగా మాట్లాడేవారు. సార్ కూడా మంచిగా మాట్లాడారు, ఫోన్ చేసేవారు, మంచిగా పని చేసేవారు. డబ్బులు కూడా మంచిగా ఇచ్చేవారు. ఎందుకంటే ఇప్పుడు విజయారెడ్డి తల్లి ఇల్లు మాది, నా కూతురుది కాదు అని చెప్పేసి కొన్ని వార్తలలో కూడా వింటూ ఉన్నారు, మీరు కూడా వినే ఉంటారు. కాకపోతే నా కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాము అని చెప్పేసి అంటున్నారు. ఆ ఇల్లు అమ్ముతాము అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే ఇదంతా కూడా అడుగుతున్నాం. భయ్య, ఎప్పుడైనా మీ దగ్గర టాక్ వచ్చింది? లేదు మేడం, అలాంటి ఏం లేదు. టాక్ అయితే రాలేదు మేడం. ఇల్లు అమ్మదనేసి అన్నారు. ఇవన్నీ జరిగిన తెలియదు, నాకు కూడా తెలియదు. ఓకే, విజయారెడ్డి గురించి, పిల్లల గురించి అంటే అలా పాప కూడా వచ్చింది కాబట్టి, విజయారెడ్డి అంటే ఇక్కడ 4-5 సార్లు వచ్చింది అంటున్నారు కదా, ఇల్లు తనదే కాబట్టి ఇక్కడ వర్క్ చేయించే పరిస్థితుల్లో కూడా తన బిహేవియర్ ఎలా ఉండేది, తన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా కూల్ ఉండే మేడం. విజయ్ గారు చాలా కూల్ ఉండేవారు. ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా ఉండేవారు. గొడవ ఇట్లా ఏం లేకుండా. డాష్ కూడా ఎవరితో మాట్లాడేది ఏమి ఉండదు. మంచిగా కూల్గా ఉండేవారు. వచ్చిన వాళ్ళ పనులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేవారు. అంతే మేడం.
మరి ఈ ఇల్లు 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది అని అంటున్నారు. 2 ఇయర్స్గా అప్పుడు అంటే ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్ పడతా వస్తుంది అంటే? తెలియదు మేడం, వాళ్ళకి ఏం తెలియదు, నాకైతే అది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటుంది? ఇక్కడ మాకు 5-6 ఇయర్స్ వస్తున్నాను లాక్డౌన్ తర్వాత. 19 నుంచి ఉన్నాం, 19-20 నుంచి ఇక్కడ ఉన్నాం. ఓకే. ఆ ఇంటికి వాచ్మెన్గా ఎన్ని మంత్స్గా ఉంటారు? మంత్సా ఇయర్స్? మంత్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ స్టార్టింగ్ నుంచి నేను ఉన్నాను. స్టార్టింగ్ నుంచి ఉన్నారు. స్టార్టింగ్ నుంచి ఉన్నాను. ఓకే. ఎంతమంది పని చేస్తున్నారు భయ్య ఇక్కడ అంతా కూడా? ఆ బిల్డింగ్లో వస్తారు 5-6 మెంబర్స్ ఉంటారు మేస్త్రితో. 5-6 మెంబర్స్ మేస్త్రితో. చేస్తున్నారు. వాళ్ళ మీద అరవడం కానీ అట్లా ఏమన్నా చేశారా? లేదు మేడం, లేదు, అట్లా ఏం లేదు మేడం. మంచిగా ఉండదు, చేపించుకున్న పని కూడా మాట్లాడుకున్నాం డైలీ, అంతే. మాట్లాడుకున్నారు అంతే. ఓకే. చూసాం కదా మరి ఇక్కడైతే, ఎందుకంటే పుష్పలత రెడ్డి కూడా డైలీ వస్తూ ఉంటారు. 9 గంటలకల్లా వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉంటారు పుష్పలత రెడ్డి. తను మాతోటి మంచిగానే ఉంటారు, చేయించుకుంటారు. పని చేసే క్రమంలో కూడా తను చెయ్యకపోతే అప్పుడు వాళ్ళతో ఎలా చేయించుకోవాలి అనేది తోటి చేయించుకుంటారు. అంతా కూల్గానే ఉంటుంది. 2 వారాల క్రితం మాత్రం విజయారెడ్డి, అలాగే విజయారెడ్డి తల్లి, విజయారెడ్డి కూతురు ముగ్గురు కూడా ఇంటి దగ్గరకు వచ్చి, అంటే గుమ్మాలు నిలబెట్టే కార్యక్రమం ఉంటుంది కదా, మొత్తం కూడా ఆ కార్యక్రమానికి పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వెళ్ళారు. ఇక్కడ కొత్తింటి దగ్గర కూడా విజయారెడ్డి కూతురు ఇద్దరు కలిసి కార్ వాష్ చేసుకొని ఇక్కడ పూజ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని వెళ్ళారు. అప్పుడే ఇంకా మేము లాస్ట్ చూడడం కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఎలాంటి విభేదాలు లేనట్టుగానే తెలుస్తూ ఉంది. అయినప్పటికీ మరి ఇక్కడ చిరంజీవి కూడా డైలీ అంతకుముందు వచ్చేవాడు, కానీ వాళ్ళ మదర్ వచ్చేటప్పటి నుంచి కూడా తను రావడం మానేశాడు అని తెలుస్తుంది. ఈ సంజీవరెడ్డి అనే అతను పుష్పలతకి, అంటే విజయారెడ్డి అమ్మకి అల్లుడవుతాడని తెలుస్తుంది, మేనల్లుడు. స్టార్టింగ్లో వాళ్ళిద్దరు కలిసి ఈ బిల్డింగ్ స్టార్ట్ చేశారు. తర్వాత సంజీవరెడ్డి తను పక్కకు జరిగిపోయారు, వీళ్ళొకరే కట్టుకుంటున్నారు. ఈ ఇల్లు మాత్రం విజయారెడ్డిదని మాకు తెలుసు. తర్వాత వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉంటారు, విజయారెడ్డి ఇక్కడికి వచ్చి ఉంటున్నట్టుగా కూడా మాకు తెలుసు. కానీ ఈ విషయం తెలుసుకునేసరికి మేము కూడా షాక్లో ఉండిపోయాము అని చెప్పేసి మరి వాచ్మెన్ ప్రవీణ్ కూడా చెప్తూ ఉన్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.